హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సప్లిమెంటరీ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు క్లియర్గా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ పోస్ట్ పరంగా అలాగే దానికి సంబంధించిన శాలరీ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అనస్థీసియా టెక్నీషియన్ అయితే ఉంది. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో దీనికి శాలరీ 32,670 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ల్యాబ్ అటెండెంట్ ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్ మీద తీసుకుంటున్నారు. దీనికి శాలరీ అయితే 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి అవుట్సోర్సింగ్ పైన తీసుకుంటున్నారు. శాలరీ 18,500 అయితే ఉంటుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు. శాలరీ 18,500 అయితే ఉంటుంది. తర్వాత మార్చరీ మెకానిక్ వచ్చేసి అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు. శాలరీ 8,000 అయితే ఉంది, 18,000 అయితే ఉంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు. శాలరీ అయితే 15,000 అయితే ఉంది. సో ఓవరాల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతిలో వచ్చేసి 4 వేకెన్సీస్. సో ఇక్కడ ఓవరాల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ లొకేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మీకు పోస్టింగ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఇంకా చూసుకున్నట్లయితే సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అనస్థీసియా టెక్నీషియన్కి ఖచ్చితంగా డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నాలజీలో అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఏపీపీ ఎంబీఏ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. లేదంటే బీఎస్సీ అనస్థీసియా టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఏపీపీ ఎంబీఏ అనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉండాలి. తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్ కంప్యూటర్స్ కానీ ఏదైనా ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎనీ డిగ్రీ విత్ 1 year పీజీడీసీఏ కోర్స్ ఇన్ కంప్యూటర్స్, లేదంటే నార్మల్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, బట్ 1 year అయితే పీజీడీసీఏ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది డాటా ఎంట్రీ ఆపరేటర్కి. సో దాని తర్వాత ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఇంజనీరింగ్ లేదంటే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. సో అది ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మార్చరీ మెకానిక్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ డీప్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్, దీంట్లో అయితే మీకు డిప్లొమా ఉండాలి. ఒకవేళ నో సూటబుల్ క్యాండిడేట్స్ ఈస్ అవైలబుల్ ఎలక్ట్రీషియన్ మే బీ అపాయింటెడ్ విత్ పర్మిషన్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ. ఒకవేళ ఎల్ఎంఈ డిప్లొమాలో ఎవరు లేని పక్షంలో, ఎవరు అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది దీనికి. సో ఎలక్ట్రీషియన్ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్కి మార్చరీ మెకానిక్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి ఖచ్చితంగా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమమ్ సర్వీస్ ఆఫ్ 3 years యాజ్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్. సో ఏదైనా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్లో 3 years అయితే సర్వీస్ అయితే ఉండాలి నర్సింగ్ సంబంధించింది. దాంతోపాటు ఎస్ఎస్సి అయితే పాస్ అయి ఉండాలి. సో ఇంకా చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్. సో ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఏదైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. లేదంటే ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఏపీలోనే చేసి ఉండాలి. సో 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చూసాము.
సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆ, మే మే ఫస్ట్న ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మే 10th వరకు అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మే 20th స్క్రూటినీ చేస్తారు అప్లికేషన్స్ అన్నీ కూడా. దాని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మే 27th అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ 27th తెలుస్తుంది. దాని తర్వాత రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్స్ ఏవైనా ఇష్యూస్ అవి ఉంటే జూన్ 9th మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ వచ్చేసి జూన్ 17th రోజున అయితే తెలిసిపోతుంది మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది జూన్ 17th అయితే ఉంటుంది. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి జూన్ 23rd ఉంటుంది. సో జూన్ 23rd ఫైనల్గా మీ జాబ్ అనేది సెలెక్ట్ అయిపోతారు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 42 years అయితే మ్యాక్సిమం ఉంటే సరిపోతుంది. 42 years ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి 42 + 5 47 years వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మీద వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే డిఫరెంట్లీ ఎప్పుడు పర్సన్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 52 years అయితే ఉంది, అంతకన్నా ఎక్కువ అయితే లేదు. సో ఇక్కడ పీ పర్టికులర్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 300 rupees అయితే ఫీజు ఉంది. ఇది వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్లో పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అనే పేరు మీద మీరైతే 300 rupees అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోకండి. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే టోటల్గా అయితే 100 marksకి అయితే ఉంది మీకు. సో ఈ 100 marksలో మీకు 75% విల్ బీ allocated for aggregate of marks obtained in all the years in qualifying examination or any other equivalent qualification. సో మీరు ఏదైతే మీకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైతే ఉందో దాంట్లో మీకు 75 మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని దాంట్లో 75% మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో దాని తర్వాత ఇంకా చాలా వాటిలో వెయిటేజ్ అనేది తీస్తున్నారు. సర్వీస్ వెయిటేజ్ ఓన్లీ ఫర్ సేమ్ క్యాడర్. సో ఎవరైనా ఏదైనా సర్వీస్ మీరు రిలవెంట్ జాబ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సర్వీస్ వెయిటేజ్ కూడా తీస్తారు. దాంట్లో కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి. సో మీరు అప్లై చేసినటువంటి మీ క్వాలిఫికేషన్ మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు దానిపైనే ఉంటుంది. అలాగే మీరు చేసిన జాబ్స్ని ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాంట్లో మీకు కూడా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో వెయిటేజ్ అప్ టు 15% విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్ ఇంక్లూడింగ్ కోవిడ్. సో కోవిడ్ టైంలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి 15% వెయిటేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా. సో 2.5 marks ఫర్ 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2.5 marks ఉంటుంది. రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకు 2.0 marks ఉంటుంది. అలాగే అర్బన్ ఏరియాలో చేసిన వాళ్ళకు 1.0 marks. సో ఇలా వెయిటేజ్ అనేది ఇస్తారు. అలాగే COVID-19లో చేసిన వాళ్ళకు కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇలా అన్నీ చూసుకున్న తర్వాత మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో మీరు జస్ట్ ఏంటంటే అప్లై చేస్తే సరిపోతుంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు మీకు. సో దాంతోపాటుగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అలాగే ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాలి. తర్వాత మార్క్స్ మేమోస్ అన్నీ కూడా పెట్టాలి. సో వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాలి. తర్వాత 4th class నుంచి 10th class వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది మీరు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా లేటెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డిజబిలిటీ ఉంటే సదరం సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరు ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది, అటాచ్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చాడు. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ అయితే
ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటైతే పేస్ట్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎలాంటి కొట్టివేత లేకుండా నీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇదైతే ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది, ఇది కూడా ఫిల్ చేసిన తర్వాత సో ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ మీకు మార్క్స్ మేము ఒకవేళ ఎస్ఎస్సి పెట్టుంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో ఇలా ఏవేవి పెడుతున్నారు మీరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి పెడితే. సో అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని పెట్టండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళు కూడా ఎస్ అని పెట్టండి. సో ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ మీరు ఏవేవైతే పెట్టారో అవన్నీ సర్టిఫికేట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నో పెట్టిన తర్వాత సో అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, తిరుపతి నుంచి మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవుట్సోర్సింగ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ జాబ్స్లో అయితే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే లోకల్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది, అస్సలు మిస్ చేసుకోకండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ నోటిఫికేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.